ఫస్ట్ ప్రోమో చూసారు కదా! చాలా బాగుంది కదా ప్రోమో. నాకైతే చాలా నచ్చిందబ్బా. సుమన్ శెట్టి అండ్ బర్నీ సంజనకి ఇద్దామనుకున్నారు కదా! ఈ డెసిషన్ అయితే చాలా బాగా నచ్చింది. బిగ్ బాస్ అయితే సుమన్ శెట్టి లిస్ట్‌లో ఉన్నాడు కాబట్టి లీడర్ బోర్డ్‌లో నెక్స్ట్ టాస్క్‌లో సుమన్ శెట్టి ఆడడానికి లేదు. అండ్ సుమన్ శెట్టి ఇంక ఈ రేస్ నుంచి తొలగిపోతాడని చెప్పి సుమన్ శెట్టి దగ్గర ఉన్న 1,00,000 రూపీస్‌లోంచి సగం అమౌంట్ మిగిలిన హౌస్‌మేట్స్‌కి ఇమ్మని చెప్పి బిగ్ బాస్ అయితే చెప్పాడు. సుమన్ శెట్టి ఎవరికి ఇస్తాడు? బర్నీ గారికే ఇస్తాడు. ఎందుకంటే బర్నీ సుమన్ శెట్టి ఫస్ట్ నుంచి క్లోజ్ కాబట్టి అండ్ బర్నీ గారికి ఇద్దామని చెప్పి నాకంటూ అవసరం ఉంది, మీరే నాకు బాగా సపోర్ట్ చేస్తారు, నేను మీకే ఇద్దాం అనుకుంటున్నానని చెప్పి బర్నీ గారి పేరు అయితే సుమన్ శెట్టి చెప్పాడు. ఇక్కడ బర్నీ గారు అయితే చాలా మంచిగా మాట్లాడారబ్బా. నాకు కాకుండా ఇంకెవరికి యూజ్ అవుద్దో వాళ్ళకి ఇమ్మని చెప్పారు. ఈ మాటతో నిజంగా బర్నీ గారి మీద రెస్పెక్ట్ అయితే నాకు చాలా బాగా పెరిగింది. అసలు ఇలా అంటారని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సంజనాకి ఇస్తానని చెప్పాడు సుమన్ శెట్టి. బర్నీ గారు కూడా ఓకే అని చెప్పాడు. అండ్ సంజన దగ్గరికి వెళ్ళి సుమన్ శెట్టి నేను మీకే ఇద్దాం అనుకుంటున్నాను సగం అమౌంట్ అని అంటే సంజన చాలా ఎమోషనల్ అయిపోయింది. నేను ఎవరిని ఏం అడగాలనుకోను, ఏమన్నా అడిగిన కాడి నుంచి నాకు ఏదైనా సాక్రిఫైస్ చేసిన కాడి నుంచి పదే ఆ విషయం కోసమే మాట్లాడుతున్నారని చెప్పి చాలా ఎమోషనల్ అయ్యింది. సుమన్ శెట్టి అయితే సంజనాకి అయితే తన సగం అమౌంట్ అయితే ఇవ్వబోతున్నాడు. ఇక్కడ వీళ్ళిద్దరు తీసుకున్న డెసిషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇదే కరెక్ట్ అనిపించింది, ఇది ఫెయిర్ డెసిషన్ అనిపించింది. ఎందుకంటే లీడర్ బోర్డులో లిస్ట్లో ఉంది సంజనాయ్ కాబట్టి ఈ వారం జరిగిన టాస్క్లో కూడా అన్ఫేర్ జరిగింది సంజనాయ్ కాబట్టి సంజనాకి ఇద్దాం అనుకున్నది ఫెయిర్ డెసిషన్ అనిపించింది. సుమన్ శెట్టి నాకైతే బాగా నచ్చాడు ఈ డెసిషన్ తీసుకోవడంలో. సంజనాకి సగం అమౌంట్ ఇచ్చి సుమన్ శెట్టి అంటే ఏంటో నిరూపించుకున్నాడు. అండ్ సుమన్ శెట్టి కూడా సంజనాకి సాక్రిఫైస్ చేసినట్టే ఈ సీజన్ మొత్తం. నెక్స్ట్ ఇంకో టాస్క్ అయితే ఇచ్చారు. ఒక్కొక్కరికి కొన్ని బాల్స్ అయితే ఇచ్చి ఒకరి తర్వాత ఒకరు ఆ బాల్స్ జోకర్ బొమ్మకి తగిలేలా అయితే వేయాలి. అందరూ చాలా చక్కగా ఆడారు. ఈ రోజు జరగబోయే ఎపిసోడ్ లో టాప్ లో సంజన ఉండబోతున్నట్టు తెలుస్తుంది. మరి ఓటు అప్లై చేసుకుంటుందా లేదనేది ఎపిసోడ్ చూసాక మనకి క్లియర్ గా అర్థమవుద్ది. అండ్ సంజనకి సగం అమౌంట్ ఇచ్చిన సుమన్ శెట్టి డిసిషన్ పై మీ అభిప్రాయం ఏంటో వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి.